అయ్యోరా బ్రో, శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందని మీకు తెలుసా? ఈ రోజు నేను శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి దేవాలయానికి వచ్చాను బ్రో. ఈ టెంపుల్ వెనక ఉన్న చరిత్ర వెంట గూస్ బంప్స్ అనేవి వస్తాయి. రామాయణం ప్రకారం శ్రీరాముల వారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి ఆ తర్వాత ఇక్కడ శివలింగాన్ని ప్రదర్శించారని స్థల పురాణం చెబుతుంది. అక్కడ నుంచి శ్రీరాముల వారు భద్రాచలం వైపు ప్రయాణం కొనసాగించారంట. అందుకే ఈ ప్రదేశాన్ని రామపాదాల క్షేత్రం అని పిలుస్తారు బ్రో. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ శివలింగం చాలా పురాతనం, కానీ గోదావరిలో ఉండడం వల్ల చాలా కాలం బయటికి కనిపించలేదు. తర్వాత 1950s ఈ ప్రదేశం అందరికీ తెలిసిందని చెబుతున్నారు. నేను ఇక్కడ నిలబడి ఆ చరిత్ర గురించి ఆలోచిస్తుంటే మన పురాణాల పుస్తకాల్లోనే కాదు బ్రో, ఇలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో కూడా జీవిస్తున్నాయనిపించింది. అయ్యారు బ్రో, ఇలాంటి మన ఆంధ్రాలో ఉన్న అద్భుతమైన టెంపుల్స్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. నెక్స్ట్ టెంపుల్ లాగ్లో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ.